అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ గానీ అదొక పని చేయలేదు కదా. అయ్యో పేకపోకలు అయ్యో బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అజరుద్దీన్, జడేజా, మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటి అయ్యి బాబాయ్, కొంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయ్యి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వార్డెన్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెండి. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను. ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి, వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నన్ను చూసింది మహాభారతమా? ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును. లక్ష్మీపతి, నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. నేను ఈ చిల్లరేమిటి ముష్టి వాసన ఇస్తోంది? నీలాంటి చిల్లర విధవకి చిల్లర ఇవ్వాలంటే సైడ్ చేసాం. లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోరా. లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో, నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే, ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా? 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. అయితే
ఎక్కిచ్చాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదోడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. Shut up. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. విమర్శన కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో. మురుగా అబ్బా అబ్బో నాయనా చూసి మాదిరి గుంజుతా ఉండాడు. ఇంకా ఉలగంలో నా పటమే ఎడగ మాట పటమే. అదేంట్రా మా ప్రొడ్యూసర్ రక్తం తాగేస్తున్నారు? మేమే సగం రక్తం తాగేశాం. ఇక్కడితో ఆపండి, వదలండి, చచ్చిపోతాడు. అడ్రస్ చెప్పకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది. అసలే మా వాళ్ళు భయంకరమైన ఆకలితో ఉన్నారు. ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకుందాం సార్, లేకపోతే ప్రాణాలు ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు, పూర్తిగా రక్తం తాగేసి రోగం నిజం చెప్పి వెళ్తున్నాను. ఎంతైనా పుట్టు పెట్టే నిర్మాత కదా. త్వరగా చెప్పమను. త్వరగా చెప్పింది సార్. చెప్పేంటి సార్? గోల్కొండ చౌరస్తాలే శాన్మార్ కంపెనీ பக்கத்திலே கோல் ஃபிளேக் காலனில சின்னగా புடிச்ச பர்க்லி ஸ்ட்ரீட்ல దాని ఎండుకుள்ள సిజస్ బిల్డింగ్ మేల కరెక్ట్ చెప్పారు సార్. ఏయ్, నువ్వు ఇలా కాపులా ఉండు, మేము వెళ్ళి చూసొస్తాం. అదట్రా. ఆహా, వాళ్ళ చెవులో గంట చుట్ట బలే పెట్టారు. కట్లు ఇప్పురా. నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగులు లేవు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన డైలాగులు ఎంత బాగా చెప్తున్నావు. ఒక పని చేస్తామా? ఏంటి? మన నెక్స్ట్ పిక్చర్ లా హీరోని తీసేసి వీడిని హీరో పెట్టి ఫ్లాప్ పట్టం ఎత్తుదామా? గురుగారు, నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది. ముష్టి పేర్ల దొంగమవుడు. తర్వాత ఇప్పుడే తొందరగా చెప్తున్నాను సార్. నువ్వు చిరంజీవిలా ఉంటావు.